Good morning. Second sim integrating factor lo method 2. So first method నేర్చుకున్నాము. సో method 2 method 2 ప్రాసెస్ చూడండి. The differential equation in the form differential equation in the form ఏంటి మనకి ఇక్కడ m dx ప్లస్ n dy ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. సో వేర్ m and n ఆర్ హోమోజీనియస్ ఇన్ x, y. r అనే m, n అనేది ఏంటి హోమోజీనియస్ in x, y and mx plus ny not equal to 0. సో mx plus ny నాట్ ఈక్వల్ టు 0 రావాలి. సో కండిషన్ ఏంటంటే మనకు వాల్యూస్ని ప్రతిక్షేపించిన తర్వాత మనకు నాట్ ఈక్వల్ టు 0 రావాలి, అంటే సంథింగ్ వాల్యూ రావాలన్నమాట. సో దెన్ మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏంటిది 1/mx ప్లస్ ny. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటిది మనకు 1. సో కండిషన్ వస్తుంది కదా, వచ్చిన కండిషన్ని మనం ఏమని రాసుకుంటాం 1/, సో ఇక్కడ x² అని వచ్చింది అనుకోండి. సో నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కదా, ఈ వాల్యూలో ప్రతిక్షేపించిన తర్వాత మనకి x² వచ్చింది. అది నాట్ ఈక్వల్ టు 0 కదా, ఒక వాల్యూ వచ్చింది. ఆ వాల్యూని మనం ఏమైనా రాసుకుంటాం 1/xగా రాసుకుంటాం. వచ్చిన దాని వాల్యూని 1/x² రాసుకుంటాం. అది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో చూడండి, నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఈ వచ్చిన వాల్యూని ఈక్వేషన్ 1కి మల్టిప్లై చేస్తాం. వచ్చిన వాల్యూని ఈక్వేషన్ 1కి మల్టిప్లై చేస్తాం. కండిషన్ ఏంటి ఇక్కడ మల్టిప్లై ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/mx plus ny in ఈక్వేషన్ 1. వచ్చిన వాల్యూని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఈక్వేషన్ 1కి మల్టిప్లై చేస్తాం. సో మనకి ఇక్కడ మల్టిప్లై చేసిన తర్వాత కండిషన్ ఏమవుతుంది, ఇక్కడ మనకి dm/dy ఈజ్ ఈక్వల్ టు dn dx. సో వచ్చిన ఫంక్షన్ని మనం y దృష్ట్యా అలాగే x దృష్ట్యా చేస్తాం. ఎన్ని y తీసుకుంటాం కదా, y దృష్ట్యా చేస్తాం, mనేమో y దృష్ట్యా చేస్తాం, n ఏమో x దృష్ట్యా చేస్తాం. సో అక్కడ కండిషన్ ఏం రావాలి మనకు dm/dy నాట్ ఈక్వల్ టు dn/. సో ఈ ప్రాసెస్ మనం ఆల్రెడీ చేసినాం. సో మనం అంతకుముందు చేసినప్పుడు ఏమైంది, ఈక్వల్ వచ్చింది. సో ఇక్కడ నాట్ ఈక్వల్ రావాలి. ఈ నాట్ ఈక్వల్ టు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, సో mx ప్లస్ ny వాల్యూని తీసుకుంటాం. దాని వాల్యూ ఈ నాట్ ఈక్వల్ టు 0 రావాలి. వచ్చిన తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ చేస్తాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత ఈక్వేషన్ 1కి మల్టిప్లై చేస్తాం. అప్పుడు మనకు వాల్యూస్ ఈక్వల్ రావాలి. m వాల్యూ అండ్ n వాల్యూ ఈక్వల్ రావాలి. అంటే 2 టైమ్స్ చేస్తున్నాం కాబట్టి m1 n1. ఓకేనా. సో నెక్స్ట్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. సో వాల్యూస్ వస్తాయి కదా, వాల్యూస్ వచ్చిన తర్వాత రిక్వైర్డ్ సొల్యూషన్. సో ఈ వరకు మనం ప్రాసెస్ చేసినాం. మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా ఫస్ట్ నాట్ ఈక్వల్ టు వస్తుంది. నాట్ ఈక్వల్ టు వచ్చిన తర్వాత మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ చేస్తాం, తర్వాత సేమ్ వాల్యూ వస్తాయి. సో మనకి ప్రాసెస్ ఇక్కడ నుండి సేమ్ ఉంటుంది. సో ఎక్స్ట్రా మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది. సో ఏంటి రిక్వైర్డ్ సొల్యూషన్ ఏంటి మనకి ఇక్కడ ఇంటిగ్రేటింగ్ m1 కదా, m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ n1 dy ఈక్వల్ టు c. సో ఇక్కడ ఏంటిది మనకు ఫ్రీ ఫ్రమ్ x. సో ఎక్స్ లేని వాల్యూలను తీసుకోవాలి, ఫ్రీ ఫ్రమ్ x. ఓకేనా. ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం. సాల్వ్
ఎక్స్ స్క్వేర్ బై డిఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇంటూ డివై ఈక్వల్ టు 0 అని ఇచ్చింది. సో చూడండి ప్రాసెస్. ఫస్ట్ ఏంటిది ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై రూపంలో ఉందా లేదా చూసుకోవాలి. సో అలానే ఉంది ఎక్స్ స్క్వేర్ బై డిఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ డివై ఈక్వల్ టు 0. ఫస్ట్ దాన్ని ఏమనుకోవాలి ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1. సో ఎం వాల్యూ ఎంత ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ బై ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత. సో ఎంఎక్స్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై కదా. సో మనకు ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది అంటే మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. సో ఏం చేయాలి వై తోటి డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఇక్కడ వై తోటి చేస్తున్నాం కదా. సో యువి ఫామ్ యూ డాష్ ఇంటూ వి ఏమవుతుంది యూ డాష్ చేసినప్పుడు వై దృష్టి యూ డాష్ చేసినప్పుడు 0 ఇంటూ సంథింగ్ 0. సో నెక్స్ట్ యూకి యూ వీన్ చేస్తే 1. సో 1 ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ దృష్టి చేస్తున్నా చూడండి మైనస్ 3 ఎక్స్ స్క్వేర్. సో కాన్స్టెంట్ కాబట్టి 0. సో సేమ్ వచ్చిందా రాలేదు. సో మన కండిషన్ ఏంటి నాట్ ఈక్వల్ టు ఎం నాట్ ఎన్. ఓకేనా. సో డిఎం బై డివై నాట్ ఈక్వల్ టు డిఎన్ డిఎక్స్. సో నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇది నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో నెక్స్ట్ కండిషన్ ఏంటిది ఎంఎక్స్ ప్లస్ ఎన్వై నాట్ ఈక్వల్ టు 0 రావాలి. సో చూడండి ఎంఎక్స్ ప్లస్ ఎన్వై ఈజ్ ఈక్వల్ టు ఎం వాల్యూ ఎంత మనకు ఎక్స్ స్క్వేర్ వై ఇంటూ ఎక్స్కి ఎక్స్ ప్లస్ ఎన్ వాల్యూ ఎంత మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఇంటూ వై. సో ఎక్స్ను లోపలికి వేస్తున్నా ఎక్స్ క్యూబ్ వై మైనస్ ఎక్స్ క్యూబ్ వై మైనస్ వై పవర్ ఆఫ్. సో ప్లస్ మైనస్ క్యాన్సల్ ఎంత వచ్చింది మైనస్ బై పవర్ ఆఫ్ 4. సో నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కదా. నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది మనకు ఇంటిగ్రేటింగ్ 1/mx ప్లస్ ఎన్వై. ఎంఎక్స్ ప్లస్ ఎన్వై వాల్యూ ఎంత వచ్చింది మైనస్ బై పవర్ ఆఫ్ 4. సో ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని మనం ఏం చేయాలి మల్టిప్లై ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1కి మనం మల్టిప్లై చేయాలి. ఈక్వేషన్ 1 ఏంటి మనకి ఇక్కడ ఈక్వేషన్ 1 ఇదే కదా. సో మల్టిప్లై చేస్తున్నా ఈక్వేషన్ 1కి మైనస్ 1/y పవర్ ఆఫ్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై డిఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ మనకి ప్లస్ 1/y పవర్ ఆఫ్ 4 ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ డివై ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ వైని లోపల మల్టిప్లై చేస్తున్నా ఒక వై క్యాన్సల్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎంత ఉంటుంది ఇక్కడ వై పవర్ ఆఫ్ 3 డిఎక్స్ ప్లస్ ఇక్కడ చూడండి ఎక్స్ క్యూబ్ బై వై పవర్ ఆఫ్ 4 ప్లస్ 3 ఇక్కడ 3 క్యాన్సల్. సో ఎంత ఉంటుంది మనకి ఇక్కడ 1/y అంతే కదా డివై ఈజ్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మనకి ఇక్కడ dm1/dy ప్లస్ ఈజ్ ఈక్వల్ టు dn1/dx. సో m ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై క్యూబ్ b1 n1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ బై వై పవర్ ఆఫ్ 4 ప్లస్ 1/y. సో నెక్స్ట్ m1 డిఫరెన్షియేషన్ చేస్తున్నా y తోటి చేసినప్పుడు మనకు x అనేది కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ కంటే మైనస్ ఎక్స్ స్క్వేర్
1/(x² ఇంటూ 1/(y³ ఉంది. సో y తోటి చేస్తున్నాగా 1/y³ ఏమైతే మనకి ఇక్కడ -3/y⁴. ఓకేనా. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x² ఓకేనా. నెక్స్ట్ ఎన్ని చేస్తున్నా, ఎన్ని ఎక్స్ తోటి చేస్తున్నా, ఎన్ని ఎక్స్ తోటి చేస్తున్నా చూడండి. ఎన్ని ఎక్స్ తోటి చేస్తున్నాను ఇక్కడ 1/14 కాన్స్టెంట్ కదా. సో x³ అని చేసినప్పుడు 3 × x². సో 1/y అనేది కాన్స్టెంట్ 0. సో నెక్స్ట్ ఎంత వచ్చింది 3x²/y⁴. సో సేమ్ వాల్యూస్ వచ్చినాయి కదా. సో dm/dy = dn1/dx. సో నోట్స్లో దీన్ని డిఫరెన్షియేట్ చేసి లేవు. సో నోట్స్ పంపించిన తర్వాత చేయండి, కంపల్సరీ చేయండి. చేసిన తర్వాత రిక్వైర్డ్ సొల్యూషన్ చేయండి. therefore the required solution అనేది మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ n1 dy = c. వాల్యూలని ప్రతిక్షేపిస్తున్నాం. m1 ఎంత మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ -x² dx ప్లస్ ఇంటిగ్రేషన్ n1 వాల్యూ చూడండి, n1 వాల్యూ. సో మనకేంటిది ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ వాల్యూ. సో ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ లైన్ వాల్యూ ఎంత 1/y dy = c మైనస్ 1/y³ అనేది కాన్స్టెంట్. x² ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఎంత x³ 1/y dy log y = c. మనకి ఎంత వచ్చింది therefore -x³/3y³ ప్లస్ log y = c. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్.